నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంచేటి. మహానాడు ప్రారంభమైంది. ఈరోజు టీడీపీ వ్యవస్థాపకులకి నివాళులు అర్పించి ఎన్టీఆర్ గారికి మహానాడు ప్రారంభం చేశారు చంద్రబాబు నాయుడు గారు. హైబ్రిడ్ మహానాడు అంటున్నారు. మరి హైబ్రిడ్ మహానాడు అంటే ఏంటి, ఏమి ప్రకటించారు ఈ హైబ్రిడ్ మహానాడులో? ఇలాంటి విషయాల్ని మనతో మాట్లాడడానికి స్టూడియోలో కమాండో చీఫ్ ఎడిటర్ ముంజేటి రామారావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. సార్, హైబ్రిడ్ మహానాడు అంటారు. మహానాడు కాస్త హైబ్రిడ్ మహానాడుగా మారింది. ఈ హైబ్రిడ్ పిల్ల అన్నట్టుగా ఇప్పుడు హైబ్రిడ్ మహానాడు అంటే ఏంటి అన్నట్టు కూడా క్వశ్చన్ రేస్ అవుతుంది. అసలు ఏంటి సార్ ఇది? చంద్రబాబు నాయుడు జనరల్గానే హైటెక్ అంటాం కదా, హైటెక్ మరో మాట హైబ్రిడ్. ఓకే, అంటే ఏది చేసినా హైటెక్ లాగా ఉంటుందన్నా. కొత్త మరి ఎంతసేపు హైటెక్ పాత పడిపోయింది కనుక దాన్ని హైబ్రిడ్ అని పెట్టారు. బట్ ఇక్కడ ఈ మహానాడికి హైబ్రిడ్ పెట్టడంలో ఒక వేరే మీనింగ్ ఉంది. అదేంటంటే యాక్చువల్గా వాళ్ళు మహానాడిని ఏం చేశారంటే నెల్లూరులో పెడదామనేది ముందు ప్లాన్ చేసుకున్నారు, స్థలాన్ని చూసుకున్నారు, అంతా రెడీ అయిపోయింది. ఇంతట్లో మీకు తెలుసు ప్రధానమంత్రి పొదుపు పథకాలు స్టార్ట్ చేశారు. ఆ పొదుపు పథకాలు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ రియాక్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ రియాక్షన్లో భాగంగా అదే అప్పటికే ప్రకటించిన మహానాడులో కూడా పొదుపు చేయాల్సిందే కదా. సో దాన్ని ఏం చేశారంటే ఎక్కడెక్కడి నుంచో కార్యకర్తల్ని ఒక నెల్లూరు పట్టణానికి రప్పించడం అనేది ఒక వ్యయంతో కూడుకున్నది. వేల లక్షల వెహికల్స్ తిరగాల్సి వస్తుంది, వాటి పెట్రోలు ఇదంతా విపరీతమైన ఖర్చుతో కూడుకున్నది. ఇది ప్రధానమంత్రి పొదుపు సూత్రాలకు విరుద్ధం కనుక దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో హైబ్రిడ్ మహానాడు స్టార్ట్ చేస్తూ వర్చువల్ మహానాడుగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు అనమాట. సో వర్చువల్ మహానాడే హైబ్రిడ్ మహానాడు అయింది. అంటే అంత ఇంటర్నెట్ ద్వారా జూమ్ మీటింగ్ ద్వారానే ప్రతి కార్యకర్త పార్టిసిపేట్ చేస్తాడు. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, మిగతా చోట్ల కూడా అంతా వర్చువల్గానే పార్టిసిపేట్ చేస్తారు. అంటే మీకు జిల్లా కేంద్రాల్లో ప్రతి చోట పెద్ద పెద్ద స్క్రీన్లు పెడుతున్నారు. అక్కడ ఆ స్థానిక కార్యకర్తలు వస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నట్టుగానే విందు భోజనాలు, ఉపన్యాసాలు అక్కడ వింటారు అన్నమాట. ఓకే, అంటే సభాముఖంగా అంటే పెద్దగా ఒక ప్లేస్ అనేది పెట్టి కుర్చీలు, టెంట్, బ్యానర్స్ అవన్నీ లేకుండా సాదాసీదాగా అంటే ప్రధానమంత్రి చెప్పిన ఏదైతే పొదుపు దాంట్లో పథకాలు ఉన్నాయో ఫస్ట్ మహానాడు నుంచే స్టార్ట్ చేస్తున్నారు అనేసి అర్థం అంటారు. ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసింది వెహికల్ తగ్గించుకోవడం. మహానాడు అనేది ఇంకా పెద్ద ప్రోగ్రామ్ కాబట్టి. కానీ ఈ మహానాడు ప్రోగ్రాంలో వ్యయం తగ్గించుకోవడం ఒకటైతే ఇందులో పొదుపు అనే మనం అనుకుంటున్న నిజమే. కానీ ఇది కార్యకర్తలకి ఒక పండగ అండి. తెలుగుదేశం పార్టీకి మహానాడు అంటేనే ఒక పండగ, పసుపు పండగ అంట దాన్ని. ఆ పసుపు పండగకి వీళ్ళు రాకుండా జరిగిపోయింది. అంటే వర్చువల్గా హాజరై ప్రత్యక్షంగా హాజరు కాకుండా జరిగిపోయింది. అంటే వాళ్ళ ఉత్సాహం తగ్గిపోయింది. ఇంకా చంద్రబాబు నాయుడు మోడీ పేరు చెప్పి వాళ్ళ ఉత్సాహం మీద నీళ్ళు జల్లినట్టుగానే భావించాల్సి వస్తుంది. దానికి అందమైన పేరు పెట్టారు. కానీ యాక్చువల్గా మహానాడు ప్రత్యక్షంగా జరగడమే మరింత ఉత్సాహం. స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రకటిస్తారు కొద్ది రోజుల్లో. దానికి ఇట్లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా రావడమే మంచిది కదా. ఒక రకంగా చెప్పంటే ఉత్సాహం నీరు గారిందనే చెప్పాలి కార్యకర్తలకి. ఓకే సార్, ఇప్పుడు లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయిన తర్వాత సో ఇది ఫస్ట్ మహానాడు అంటే హైబ్రిడ్ మహానాడు నడుస్తుంది. సో ఇప్పుడు లోకేష్ గారి కనుసైంగంలోనే నడుస్తుంది అంటారా? ఖచ్చితంగా అతని కనుసన్నల్లోనే ఈ మహానాడు నడుస్తుంది. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మొదటి సమావేశమే కాకుండా మొత్తం ఆయన లీడ్ చేస్తున్నాడు. మీరు ఒకసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం తర్వాత ఎక్కువ టైం మాట్లాడింది ఆయనే. ఆ లిస్ట్ ప్రకారం మనకు అర్థమవుతుంది. సో ఒక 25 minutes ఆయనకి ఇచ్చారు. అంతకంటే ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా చంద్రబాబు నాయుడు గారు. సో అంత ఇంపార్టెన్స్ ఆయనకు ఉంది. అంతేకాకుండా కార్యకర్తలు ఉత్తేజపరచడం, దీన్ని హైబ్రిడ్ స్థాయిలో తీసుకొచ్చింది కూడా మొత్తం లోకేష్ గారే. అంటే ఆయన కనుసన్నల్లో నడవడమే కాకుండా ఆయన బ్రెయిన్ మొత్తం ఉపయోగించారు దీని మీద. సో ఎంటైర్ బ్రెయిన్తో పాటు తనకున్న నేర్పుని, తనకున్న వింగ్స్ని అన్నీ ఎక్కడ కూడాను కార్యకర్తలు ప్రత్యక్షంగా పాల్గొన్నప్పుడు ఎంత ఉత్సాహపడతారో అదే ఉత్సవంలో నీరు గార్చకుండా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు లోకేష్ గారు. అంటే ప్రతి చోట కూడా ఒక పండుగలా చేయడం, ఒక జిల్లా కేంద్రాలు ఉంటాయి, లేదా ఒక పెద్ద టవర్లో ఉంటుంది, అక్కడ ఒక పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేయడం, అక్కడ ప్రతి కార్యకర్తను రప్పించడం, అక్కడ స్థానిక లీడర్ని అక్కడ వాళ్ళతో జాయిన్ చేయించడం, మరి కొన్ని చోట్ల నుంచి అక్కడి నుంచే మహారాణి నుంచి వాళ్ళతో మాట్లాడించడం. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, అక్కడి నుంచి కూడా వాళ్ళు మాట్లాడతారు. సో అంటే ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. ఇంత స్థాయిలో వాళ్ళు అంటే చెప్పాలంటే కొన్ని లక్షల మంది వర్చువల్గా జాయిన్ అవ్వడం అనేది ఒక వింత గొప్ప విషయం.
దానికి కూడా తెలుగుదేశం పార్టీ నాంది పలికిందని చెప్పుకోవాలి. దానికి ముఖ్య కారణం ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్గా స్టార్ట్ అయిన తర్వాత ఆయన దాన్ని సక్సెస్ చేయడంలో భాగంగా ఇదంతా ఆయనే చేస్తున్నట్టుగానే మనం భావించాల్సి వస్తుంది హైబ్రిడ్ మహానాడు విషయంలో. సార్, ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడుతూ మహిళల రిజర్వేషన్ దాని గురించి మాట్లాడారు. సో ఈ మహిళల రిజర్వేషన్ దాని మీద మీరు ఏమంటారు? అసలు ఎంత పర్సెంటేజ్ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినా పెట్టకపోయినా ఈ పార్టీ నుంచి వాళ్ళకి ఈ రిజర్వేషన్ ఉంటుంది 33% అన్నట్టుగా ఆయన అనౌన్స్మెంట్ చేశారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజమేనండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా ముఖ్య భూమిక నిర్వహిస్తుంది. ఆ పార్టీ మద్దతు ఉంది. సో ఈ మహిళల బిల్లు కోసం తెలుగుదేశం పార్టీ కూడా ఎంతో ఆశించింది పార్లమెంట్లో విన్ అవుతామని. సో అది విన్ కాలేదు, ఫెయిల్ అయ్యాం. దాంతో ఏమైంది, ఇప్పుడు నిరాశపడిన పార్టీలో తెలుగుదేశం కూడా ఉంది. అసలు తెలుగుదేశం పార్టీ మహిళలు అంటేనే వాళ్ళకి ఒక పెద్ద ఎసెట్. బీసీలు మహిళలతో రన్ అవుతున్న పార్టీ రకంగా నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ మిగతా అన్ని పార్టీలతో పోల్చుకుంటే ఎక్కువ మంది మహిళలకి నాయకత్వానికి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఒకరిద్దరు ఉండరండి, దాంట్లో చాలా మంది మహిళలు ముందుకు వస్తారు. హోమ్ మినిస్ట్రీ ఇచ్చారంటే అర్థం చేసుకోండి. ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీ మహిళలు ఎంకరేజ్ చేస్తుంది. పార్లమెంట్ బిల్లు ఏం చేశారు, ఫెయిల్ అయింది, పాస్ కాలేదు. పాస్ అయితే తప్ప సీట్లు ఇవ్వడానికి లేదు. కానీ వీళ్ళు మన తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ అనే భాగంగా ఈరోజు వాళ్ళు తీసుకున్నది ఏంటంటే పార్లమెంట్లో 33% పాస్ అయితే 33% రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ మా పార్టీ టికెట్లు మాత్రం మేము అదే పర్సంటేజ్ ఇస్తానని వీళ్ళు కన్ఫర్మ్ చేశారు, మహానాడు వేదికగా అనౌన్స్ చేశారు. అది మహిళలకు గొప్ప వార్త, శుభవార్త. ఒక రకంగా చెప్పాలంటే మిగతా రాజకీయ పార్టీలు కూడా ఈ కోణంలో ఆలోచించకపోతే వాళ్ళు అక్కడ యాంటీ మహిళల కింద అదొక రకంగా చెప్పండి అనేక పార్టీలు ఇరికించినట్టే చెప్పాల్సి వస్తుంది తెలుగుదేశం మహానాడు. ఆల్రెడీ ఇప్పుడు టీడీపీ హయాంలో, ప్రభుత్వ హయాంలో కూడా మహిళలకి ఉచిత బస్ కానివ్వండి, వాటికి సంబంధించిన రిజర్వేషన్స్ కానివ్వండి, ఓవరాల్గా వాళ్ళు ఆ సంక్షేమ పథకాలు మహిళలకి కల్పించారు కూడా. తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి మహిళల గురించి ఆలోచిస్తుందండి. ఇప్పుడు ఎన్నో పథకాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా పథకాలు మహిళలు బేస్ చేసుకునే స్టార్ట్ చేశారు మొదటి నుంచి కూడా. మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అనేక పథకాలు మహిళలు బేస్ చేసుకుని వచ్చాయి, మనకు అర్థమయ్యేది. ఇంకా కొన్నిసార్లు కొన్ని షాప్స్లో అయితేనేమి, రేషన్ షాపులు వాళ్ళకి ఇవ్వడం అయితేనేమి, ఇవన్నీ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. అన్నిటికంటే ముఖ్యంగా దీపం పథకం మహిళలకే ఇచ్చేవాళ్ళు ఆయన ఆ రోజుల్లో. దీపం పథకం పుట్టింది మహిళల కోసం. అంటే ఆ రోజుల్లో గ్యాస్ కోసం విపరీతంగా ఇబ్బంది పడుతున్న రోజుల్లో కట్టెల పొయ్యి మీద వండుకున్న ప్రతి కుటుంబం కూడాను ఈ దీప పథకం ద్వారా గ్యాస్ ఇంటికి వచ్చిందండి. అది మహిళలు దీపం అంటే ఆ రకమైన మామూలు కూడా కాదు, చిన్న విషయం కాదు, ఒక రకంగా విప్లవం జరిగింది. ఖచ్చితంగా అంత ఈజీ కాదు. సో అట్లాంటిది మహిళల మనసును జయించిన తెలుగుదేశం పార్టీ అక్కడితో స్టార్ట్ చేసినప్పుడు అదే స్పీడ్లో వెళ్తుంది అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళ రాజకీయంగా కూడా వాళ్ళని మంచి స్థానంలో నిల్చోబెట్టే ప్రయత్నంలో 33% అనౌన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది నిజానికి ఈ దేశంలో మిగతా పార్టీలు కూడా ఇలాగే చేస్తే ఇక చట్టంతో పని ఏముంది, అంతే అంటారు. అంతే సార్. ఇప్పుడు మహిళలకే కాకుండా ఐటీ రంగంలో పురుషులకి కూడా దేశ విదేశాల్లో ఐటీ రంగంలో జాబులు చేయడం కానివ్వండి, అది కూడా మన టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది. సో దీని మీద ఏంటి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒక వర్గం మహిళలకి ఎంకరేజ్ చేసినప్పుడు, వాళ్ళ చదువుల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, పథకాల విషయంలో కానీ ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఒక సరళి స్టార్ట్ అవుతూనే ఉంటుంది. అంటే వాళ్ళ మహిళల జైత్యాత్ర స్టార్ట్ అవుతున్నప్పుడు అది అన్ని వైపులా సక్సెస్ చూపిస్తుంది. నాట్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్, అన్ని చోట్ల కుటుంబంలో గౌరవం రావడం అయితేనేమి, కుటుంబంలో వెల్దీ రావడం అయితేనేమి, ఆ కుటుంబ సౌభాగ్యం జరగడం అయితేనేమి, నాయకత్వంలోకి రావడం అయితేనేమి, ఇలా అన్ని విషయాల్లో కూడా. ఇప్పుడు మీకు ఒక మాట ఉంది, ఒక స్త్రీ కనుక ఇంట్లో చదువుకుంటే ఇల్లందరూ చదువుకున్నట్టు మాట ఉంది. సో దాని మీనింగ్ ఏంటండి, అదే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి తీసుకుంటుంది. అంటే మహిళలు ఎంకరేజ్ చేస్తే, ప్లస్ ఇంకోటి ఏంటంటే అనేక సార్లు మహిళల చేతిలో కుటుంబం ఉంటున్నప్పుడు ఆర్థిక స్వాతంత్రం వాళ్ళకి రావాలని, ఆర్థిక స్వావలంబన వాళ్ళకి రావాలని, అది లేకపోతే పురుషుడి చేతిలో ఉండిపోవడం వల్ల ఎంత సంపాదించినా సరే, ఎన్ని పథకాలైనా సరే వృధా అవుతున్న విషయం తెలిసిన తర్వాత ఇవన్నీ మహిళల చేతికి అంటగట్టడం స్టార్ట్ చేశారు. ఇక తప్పదు, ఇంకా పురుషుడు సహకరించాల్సిందే కదా. సో అంటే మనకి మహిళల సాధికారిత అన్న మాటని వర్కం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీయే ముందుకు తీసుకెళ్ళింది. ఈ విషయంలో ఆ పార్టీని అభినందించాల్సింది. సార్, ఇప్పుడు ఐటీ రంగంలో ఇంత మనం ముందుకు వెళ్తున్నాము అంటే దానికి కారణం టీడీపీ ప్రభుత్వమే అంటారా? 100% అండి. ఖచ్చితంగా టీడీపీ ఎంకరేజ్మెంట్ చాలా ఎక్కువ ఉంది మహిళల పట్ల. మహిళల పట్ల కాదు సార్, ఐటీ రంగం. మహిళల పట్ల ఉంటుంది. ఇప్పుడు మరొకసారి ఆలోచించండి, ఐటీ అంటేనే చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటాం. అవును, జనరల్ హైటెక్ సిటీ అంటే కూడా చంద్రబాబు నాయుడు. అంటే ఏమొచ్చింది ఇక్కడ, మీకు అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించింది ఆయన. 100 ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేశారు.
అందులో ఎడ్యుకేషన్ ఫీజు రియంబర్స్ చేయడంతో ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయి. అవును. సో అందులో మోర్ దాన్ 50% బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు, విదేశాల్లో పీజీ కోర్సుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అక్కడ అనేక ఇప్పుడు మీకు ఇప్పుడున్న ఐటీ దిగ్గజ కంపెనీల్లో సీఈఓల స్థాయిలు అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చదువుకున్న స్టూడెంట్స్ అనే విషయం ప్రపంచానికి తెలుసు కదా. సో అదే రంగంలో మహిళలు ఇంకొంచెం ముందుకు ఉన్నారనమాట ఖచ్చితంగా. లేదంటే మహిళలకు ఆ సపోర్ట్ లేకపోతే రిజర్వేషన్స్ ఎందుకు వస్తాయండి? ఇప్పుడు ఆధిపత్యంలో ఉన్న మగవాళ్ళు రిజర్వేషన్ లేకపోతే ఎవరిని ముందుకు తీసుకురాలేరు. ఓకే. కాబట్టి మహిళల రిజర్వేషన్ అనేది చాలా అవసరం కూడా. ఐటీకి ఇంకా అవసరం. అంటే ఇప్పుడు లోకేష్ గారు ఈ అనౌన్స్మెంట్ చేసిన ఈ నిర్ణయం 33% అనేది నిజంగా మహిళలకి ఒక గొప్ప విషయంగానే అంటారు. రాజకీయంగా వీళ్ళు పూర్తిగా బలపడతారండి మహిళలు. చాలా అంటే రానున్న రోజుల్లో మహిళలే పాలిస్తారంటారా? అంతే కదా. 100 మందిలో 33 వస్తారు. 100 మందిలో 33 వస్తారు. ఆ 33కి కొంచెం గొంతు ఎక్కువ ఉంది అనుకోండి, అది 50% చేరిపోద్ది. ఇంకొంచెం గొంతు ఎక్కువ ఉంటే వీళ్ళే లీడర్స్ అవుతారు. ఓకే. అది అందులో డౌట్ ఏం లేదు ఖచ్చితంగా. అందులోకి మీరు చూడండి, పార్లమెంట్లో మహిళలు ఎంపీలు ఉన్నారు, వాళ్ళ గొంతు ఎంత బాగా వినిపిస్తున్నారు అక్కడ, అది అర్థమవుతుంది కదా. ప్లస్ ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ మహిళలకు సీట్ ఇచ్చి గెలిపించడమే కాకుండా వాళ్ళని సుశిక్షితులైన సైనికులుగా తయారు చేసే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందండి. అంటే ఏం మాట్లాడాలి, వాళ్ళకి నాలెడ్జ్ని షేర్ చేయడం అయితేనేమి, మేధావుల చేత వాళ్ళ క్లాసెస్ తీసుకోవడం అయితేనేమి, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ దాని లక్షణం అది. వాళ్ళ చేత కౌన్సిలింగ్ ఇవ్వడం. సో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఇదంతా ఆ పార్టీ ప్రతి మహిళని తయారు చేస్తుంది, బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి ఏ మహిళ కూడా ఫెయిల్ అయ్యే క్వశ్చన్ లేదు. తెలుగుదేశం పార్టీలో రాజకీయాల్లో ఉన్న ఏ మహిళ కూడా ఫెయిల్ అయ్యే క్వశ్చన్ చాలా తక్కువ. ఓకే సార్, మొట్టమొదటి రోజే ఈ మహిళల కోసం మాట్లాడిన లోకేష్ గారు, సో ఇంకా మిగతా ఈ 2 రోజు మహానాడులో ఇంకేం అనౌన్స్మెంట్ చేస్తుండొచ్చు అంటారు? అంటే మనం ఆలోచించాల్సింది, ఇది వాళ్ళ పండగ. నెక్స్ట్ మీకు వచ్చే ఎలక్షన్లు ఉన్నాయి, కొన్ని స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. స్థానిక ఎలక్షన్లో గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అధికారంలో ఉంది కనుక. స్థానిక ఎలక్షన్లో గెలవాలంటే కార్యకర్తల ఉత్సాహమే మెయిన్. ఆ కార్యకర్తలకి ఏ రకమైన ఉత్సాహం చూపిస్తారు అన్నది ఈ మహానాడులో తేలాలండి. కార్యకర్తలని ఉత్సాహపరచడం మహానాడు ముఖ్య ఉద్దేశం. ఏమండి. నెక్స్ట్ ఏమో ఇప్పుడు పేదలకైతే పథకాలు అప్పటికే చాలా ఉన్నాయి, కొత్తగా పథకాలు చేయాల్సింది ఏమీ లేదు. అలాగే మనకి పోలవరం ఆల్రెడీ ఓపెన్ చేసే స్టేజ్లో ఉంది. అలాగే మీకు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది, అది కూడా దగ్గర ఓపెన్ చేసే స్టేజ్లో ఉంది. ఇంకేమైనా కొత్త పథకాలు ఏమైనా వస్తే కూడాను అది అంటే నిర్మాణం కోసం, సొసైటీ నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇంకేమైనా కొత్త పథకాలు వస్తే ఎంత ఉన్నా సరే ఫండ్ కూడా కావాలి కదా, డబ్బులు కూడా కావాలి కదా. వాళ్ళ అదృష్టం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది కనుక కొంతవరకు తెలుగుదేశం పార్టీ ముందుకు నెట్టగలుగుతుంది. బట్ ఉచిత పథకాల వైపు కాకుండా నిర్మాణం వైపు వెళ్తే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మీద కొంత వ్యతిరేకత ఎంతో కొంత ఉన్నది కాస్త పోతుందంట. సరే, ఇప్పుడు కమింగ్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒకవేళ సీఎంగా లోకేష్ గారు వస్తారా రారా అంటే మీ అభిప్రాయం, మీ ఆన్సర్ ఏంటి? అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఇప్పుడు ఆ ఏజ్ అంతా, నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పుడు జరుగుతుంది, ఆ తర్వాత ఆయన వయసు 80 దాటిపోద్ది. అంటే 80 దాటిపోతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు 60కి 80కి 70కి మధ్యలో ఏమైనా తేడా మనకైతే కనబడట్లేదు. ఆయన ఆలోచన ధోరణిలో కానీ, మూమెంట్లో కానీ, ఆయన ఎండలో తిరగడం కానీ, మాట్లాడటంలో కానీ, ఎలా ఎన్నికల ప్రచారంలో మెయిన్ పర్సన్గా ఉండడం అయితేనేమి, ఇవన్నిట్లో కూడా ఆయన యాక్టివ్గానే కనిపిస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు దేవేగౌడ ఉన్నారు, వాళ్ళ అబ్బాయిలు రాజకీయాలకు వచ్చారు, ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దేవేగౌడ ఈ స్థాయిలో ఆయన లేరు కదా, ఇంత యాక్టివ్గా లేరు కదా. అలాగే కొంతమంది నాయకులు ఉన్నారు, ఇప్పుడు బీహార్లో కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి ఇంకొక అతను ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇంత యాక్టివ్గా లేరు కదా, ఇంత అగ్రెసివ్గా తిరగట్లేదు కదా, ఇన్ని గంటలు పని చేయట్లేదు కదా. సో ఈరోజు ఆయన ఏజ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే మనకు అర్థమవుతుంది ఆయన ఏజ్ ఎంత అవుతుందని అనేది. అదర్వైజ్ ఆయన పనిలో మనకేం తేడా కనబడట్లేదు. సో ఆయన ఇది మీరు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మెయిన్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సెకండ్ పర్సన్ లోకేష్ అన్న విషయం ప్రపంచానికి క్వశ్చన్ మార్క్ లేకుండా పోయింది. నెక్స్ట్ ఎవరు అన్నది క్వశ్చన్ లేకుండా పోయింది. సో లోకేష్, అందులో డౌట్ ఏం లేదు. ఆయన ఇప్పుడు అటు కార్యకర్తల పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ, మిత్ర పార్టీలతో అయితేనేమి మూడిట్లో కూడాను ఆయన ముందు ఉంటున్నాడు. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ పదే అన్నయ్య అంటున్నాడు, పవన్ అన్న అంటున్నాడు. అంటే తను
తనకు తాను ఏం చేస్తున్నాడంటే కలుపుకుంటున్నాడు. అంతేకాకుండా వ్యవసాయం దగ్గరికి వెళ్ళడం అయితేనేమి, యూత్ దగ్గరికి వెళ్ళడం అయితేనేమి, స్కూల్ కాలేజీ పిల్లలకి వెళ్ళడం అయితేనేమి, అంటే ఎంత యాక్టివ్గా తయారవుతున్నాడంటే నిజం చెప్పాలంటే ఈయన గోల్డెన్ స్పూన్తో పుట్టి పెరిగి చదువుకొని ఇలా వచ్చాడన్న విషయం మనం మర్చిపోయే స్థాయిలో అతని యాక్టివిటీస్ ఉన్నాయి. లోకేష్కి మీరు సో ఇవన్నీ కూడాను రేపటి నాయకుడిగా తయారవడంలో భాగంగానే ఆయన తయారవుతున్నట్టు మనం ఊహించుకోవాల్సిందే. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలో ఉండి ఆయన ఎంత యాక్టివ్గా ఉండి లోకేష్కి ఇస్తారా అన్నది నాకైతే సందేహం. నెక్స్ట్ టర్మ్లో. ఓకే, సరే సార్. మరి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎవరు సీఎం అనేది ఇంకా మనకు అది ఇంకా తెలియదు కాబట్టి మనం ఇంకా తేల్చి చెప్పలేం కాబట్టి అది ఓకే. సో ఈ మహానాడు ఈ రోజు ఉన్న ప్రోగ్రాం కారణంగా సో మహిళలకైతే ఒక మంచి వరంగా వచ్చింది కాబట్టి సో దాన్ని మనం అప్రిషియేట్ చేయాల్సిన ఇది స్త్రీ శక్తి మహానాడుగానే భావించాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.